మాకు వచ్చిన బాబా నీకు అదే హలో మిక్సీ హలో ఉత్సవం జనకు వాక్యం చదువుకుందాం. ఉత్సవం యొక్క వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. గమనించండి, దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే నన్ను ఒక్కనే కాదు, ఎంతమందిని ప్రేమించాడు అని అంటే అందరినీ, ఎవరిని కూడా విభజన లేదు దేవుని ప్రేమలో. గనుక యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుడైన పౌలు వివరిస్తూ ఉన్నాడు, పేతురు వివరిస్తూ ఉన్నాడు. అయితే దేని కొరకు మనం ప్రేమిస్తున్నాడు, ఆయన ఎందుకు ప్రేమించాలి వదినాని అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే మలాకీ గ్రంథములో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథము నుండి మలాకీ గ్రంథములో 1వ అధ్యాయము 2వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు మా ఎడల ప్రేమ చూపితువందురు. యాకోబు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబుని ప్రేమించితిని, ఇది యెహోవా వాక్కు అని అంటున్నాను. గమనించండి, ఇస్సాకు కుమారుల్లో ఒకడు మొదటివాడు యాకోబు, రెండవ వాడు యాకోబు. కానీ నేను యాకోబునే ప్రేమించాను. ఎందుకు యాకోబునే ప్రేమించాలి అని అంటే దేవుని గుడారములో ఎదిగిన యాకోబు అరణ్యములో జంతువులను చంపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న యాషావు, సంఘము వెలుపల సంఘము లోపల. గమనించండి, సంఘం వెలుపల మనకంటే మంచివాడు ఉంటా. అయితే దేవుని ఉద్దేశం ఎవరి మీద ఉందనంటే సంఘము లోపల. సంఘము లోపల అనేటువంటిది దేని కొరకనంటే ఇది దేవుడు ఒక నిబంధనతో కూడిన కట్టడ.
దేవుని చూడండి, మరి అన్నవరం గారు ఈ 2 టెంట్లు మనకి వేసాం. బయట కూకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? మంచు పడుతుంది, చలి. ఆ విధంగా నిబంధన క్రింద, ఏ నిబంధన? దేవుని చట్టము క్రింద, గొడుగు క్రిందకి రావాలి. వర్షాల నుండి కానీ, ఎండ నుండి కానీ, చలి నుండి కానీ భద్రత మనకు కలగాలంటే దేవుని చట్టము క్రిందకి మనము రావాలి. ఎందుకంటే బయట ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు. బయట నాసాను ఉపయోగించి చంద్రమండలం మీదకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మనకంటే జ్ఞానవంతులు వాళ్ళు, మనకంటే విద్యావంతులు వాళ్ళు. కానీ దేవుడు వారిని ప్రేమించలా. ఎవరిని ప్రేమించాడు? వారంటే సంఘము లోపల ఉన్న వారిని ప్రేమించాడు. కనుక సంఘము లోపలికి రావాలి. అందుచేతనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎవరి అందనంటే ఆయన పంపిన తన కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారిని తీర్పులోనికి తేక నిత్య జీవం. తీర్పులోనికి తేక నిత్య జీవం. దేవుడు తీర్పు తీరిస్తే, ప్రతి చిన్న విషయానికి తీర్పు తీరిస్తే మనం అంత ఇంతవరకు మనం బ్రతకం. దేవుడు ప్రేమమయుడు, చూచి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటాడు. రెండవది, దేవుడు ఏం చేస్తాడంటే సమయ సందర్భాలన్నీ ఆయనకి తెలుసు. మన జీవన వైశాల్యం ఎంతో తెలుసు, మన ఆయుష్ ఎంతో ఆయనకి తెలుసు, మన బలహీనత ఎంతో ఆయనకి తెలుసు, మనకు అధిక బలం ఉంటే ఎంతో ఆయనకి తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుందని అంటే, ఒక దినాన హన్న అంటుంది, మీరు గర్వముతో కూడిన మాటలు మాట్లాడకండి. ఎందుకనంటే ఆమె చెప్పిన ఒక మాటను మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుదా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవరును లేరు, నీవు తప్ప ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమే ఏదియో లేదు. యెహోవా అనంత జ్ఞాని అగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియుకుడి. ప్రఖ్యాతి నొందిన వెనుకాడు ఓడిపోదురు. తొట్రెళ్ళిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గుడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. గమనించండి, ఎందుకనంటే దేవుడు మన స్థితిగతులను మార్చగలిగేవాడు ఎవరు అని అంటే దేవుడే. మనం చూస్తున్నాం, ఓ 30 సంవత్సరాల వ్యవధి కాలంలో మనం నివాసం ఉంటున్న మన ప్రజల మధ్య ఎంతో గొప్ప మోతుబరులు, ధనవంతులు ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఆ దినములలో 30, 40, 50 సంవత్సరాల క్రితం ఆకలి తీరక గడిపిన వాళ్ళ పరిస్థితి, వాడి కుటుంబంలో వారి సంతానం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? దేవుడు కార్యం ఎలా చేస్తున్నాడు? దేవుడు ఏమైనా చేయగలడు. చూడండి, రాబోతున్న భవిష్యత్తు మన చేతుల్లో లేదు. నేను ఒక ఆయన అంటున్నాడు, కిరాణా కొట్టుకాడ ఆగితే, ఇదిగో ఇప్పుడు మీ ఎదురుకుండా కొన్ని కెళ్తున్నారు చూసారు, ఆ పిల్లలు ఏం తింటున్నారు? భోజనం చేయట్లేదు. వాళ్ళు ఓ డ్రింక్ తీసుకున్నారు, అయ్యో లూడిక్స్ తెచ్చుకున్నారు, సరైన ఆహారం తింటలేదు. కానీ వాళ్ళ జీతాలు ఎంతో తెలుసా మీకు? ఒకళ్ళకి 70,000, 1,50,000. అయితే సరైన ఆహారం తీసుకోవట్లేదు. కానీ వాళ్ళు చదువుకున్న విలువ ఎంతో ఉపకారంగా ఉంది. గమనించండి, పూర్వం ఎంత చదివాని కాదు, ఇప్పుడు మంచి ర్యాంక్ ఉంటే ఒక నెలకి 3 లక్షలు కూడా సంపాదించే జీతగాళ్ళు ఉన్నారు ఇప్పుడు.
కానీ చదువు లేకపోతే మన పరిస్థితి ఏంటి రాబోతున్న తరాల్లో? కనీసం రైల్వే స్టేషన్లో కూడా అడ్రస్ చెప్పేవాళ్ళు ఉండరు. రాబోతున్న కాలం మనం పట్టించుకునే వాళ్ళు ఉండరు చదువు లేకపోతే. అంటే తరాలు మారే కొలది ఎలా ఉంది? ఇప్పుడు తరంలో ఎంత చదువు ఉంది? పూర్వకాలంలో ఓ 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన తరాల్లో, మన బాల్యకాలంలో మన పెద్దలకు ఎంత చదువు ఉంది? ఎలా మారుతుంది వ్యవస్థ? ఎలా మారుతుంది వ్యవసాయం? ఎలా మారుతుంది వ్యాపారం? ఎలా మారుతుంది భవిష్యత్తు? ఎలా మారుతుంది? కానీ దేవుడు అన్ని తరాల్లో ఒక్కడే దేవుడు. అన్ని తరాల్లో పూర్వం మన వాళ్ళు ఏం తినేవారు, ఇప్పుడు ఏం తింటున్నాం మనం? పురాతన కాలం నుండి రైస్ లేవు, ఎన్నో రకాల ఆహార పదార్థాలు మారాయి. ఇప్పుడు ఎన్నో రకాల ఆహార పదార్థాలు మనం తింటున్నాం. ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వం భోజనం పెడతానంటే 10 కిలోమీటర్లు జతరమంటూ వచ్చేవారు. ఈరోజు భోజనం అంటే లెక్కలేదు. అంటే అన్ని వసతులు అనుకూలంగా కూడా మార్చబడ్డాయి. కానీ ముఖ్యమైనది ఏమిటంటే లోకమంతా, ప్రపంచమంతా తన అరిచేతిలోనికి దేవుడు ఇచ్చాడు. సెల్ ఫోన్ పట్టుకుంటే అమెరికా ఉన్న వాళ్ళతో 2 నిమిషాల్లో మాట్లాడవచ్చు, రష్యాలో ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు, ముఖాముఖిగా చూడవచ్చు. కానీ నిత్య జీవం కూడా మన చుట్టూనే పెట్టాడు. నిత్య జీవం కూడా ఎక్కడ పెట్టాడు? మన చుట్టూనే పెట్టాడు. అందుచేతను అంటున్నాడు, ప్రకటన గ్రంథంలోకి వచ్చిన చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపునంతా నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో లేడు, తలుపు దగ్గరుండి తలుపు తడుచున్నాను, నీ హృదయం అనే తలుపుని. ఒక ఆమె అంటున్నారు, నేను చర్చికి వెళ్ళి అయ్యగారు 25 సంవత్సరాలు అవుతుందండి. ఏమ్మా మరి బాప్తిసం పొందారా? కానీ అది ఒకటే లేదండి, అన్నీ ఉన్నాయి. రాకడొస్తే అందుచేతనే అంజూరపు చెట్టు ఉపమానం రాయబడింది. అందుచేతనే అంజూరపు చెట్టు ఉపమానం రాయబడింది, బైబిల్లోనే ఉన్నాయి. మన జీవన పరిణామాలు, మనం ఏ విధంగా ప్రయాణం ప్రారంభించాలి, ఏ స్టేజీ దగ్గర మనం దిగాలి, ఎక్కాలి, అన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. ఓ పాస్టర్ గారు అబ్బాయి అట ఒక యూనివర్సిటీకి చదువు పంపించాడు. అక్కడ ఒక హాస్టల్కి పంపించి ఏం చెప్పాడనంటే, నాన్న నాకు ఏదైనా అవసరం అయితే నాకు త్వరగా సహాయం చేయాలి, నాకు రకరకాలుగా డబ్బులు అవసరం అవుతాయి అక్కడ అని మరి చెప్పి వెళితే తన తండ్రి ఏం చెప్పాడంటే, అరే బాబు బైబిల్ మాత్రం ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలి అని చెప్పాడట. ఆ పాస్టర్ గారు అబ్బాయి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, ఒక నెల పోయిన తర్వాత డాడీ నాకు ఒక 100 రూపాయలు అవసరం అని అన్నాడట. మరి నాయన కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం చదువు అన్నాడట. 100 రూపాయలు అడిగితే 2వ అధ్యాయం చదువు అంటున్నాడు. మరలా ఒక 6 రోజులు పోయాక డాడీ నాకు 500 అవసరం అంటే, ఒరే బాబు కీర్తన గ్రంథంలో 36వ అధ్యాయం చదువు. ఇలాగా ముమ్మారు ఎన్నిసార్లు అడిగినా సంవత్సరం బారు అడుగుతూనే ఉన్నాడు. ఇతనేం చెప్తున్నాడు పాస్టర్ గారు, బైబిల్ అధ్యాయం చెప్పది చదువు అంటున్నాడు. చూడండి, చాలా మంది తాళం చేసి పెట్టేటప్పుడు కానీ, డబ్బులు పెట్టేటప్పుడు కానీ 2 వాళ్ళకి తెలవకుండా ఏం చెప్తారు, నువ్వు వెళ్ళా సంచి కిందో బల కిందో పరుపు కిందో చేయటి చూడంటారు. అంటే పరుపు కింద 1000 రూపాయలు ఇట్టారంటే ఇంటే ఎవడన్నా ఉంచుతారా? అలాగే ఇతడేం చెప్తున్నాడంటే ఆ అధ్యాయం పేరు చెప్తున్నాడు. ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే వెళ్లే ముందు ఈ బైబిల్లో ఏ అధ్యాయంలో ఎంత పెట్టాడో అన్ని కూడా లిస్ట్ రాసుకుని అతనికి కొంత డబ్బు ఈ బైబిల్లో పెట్టి జిప్పి పెట్టించాడు తనకు కొడుక్కి.
కానీ అతడు ఏం చేశాడంటే సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చి నేను ఎన్నిసార్లు చెప్పాను, నేను ఎన్నిసార్లు అడుగు తినాలి, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నేను వచ్చాను నాకు నువ్వు ఇల్లు ఇవ్వా అని దెబ్బలాడాడు. నువ్వు నన్ను అడిగినప్పుడు ఎంత అడిగావు? 100 రూపాయలు అడిగాను, 100 రూపాయలు కూడా నువ్వు ఇవ్వలేదు అన్నాడు. 100 రూపాయలు అడిగినప్పుడు 2వ అధ్యాయం చదవమన్నాను కదా, ఏది నీ బైబిల్ ఏదని చెప్పి 2వ అధ్యాయం తీస్తే 100 రూపాయలు ఉంది. బైబిల్లో అతనికి కావలసిన డబ్బులన్నీ కూడా బైబిల్లో వివిధ పేజీల్లో పెట్టి తన కుమారుడికి ఇస్తే తన కుమారుడు పాస్టర్ గారు అబ్బాయి బైబిలే ఓపెన్ చేయలేదు అనమాట. కొన్ని సందర్భాల్లో ఎందుకంటే దేవుడు మన చుట్టూ పెట్టాడు. ఎక్కడికి వెళ్ళాక నిత్య జీవం కావాలంటే తూర్పు వైపుకి వస్తే జానీ గారి చర్చ్ ఉంది, దక్షిణ వైపుకి వెళ్తే ఎజ్రా గారి చర్చ్ ఉంది, పనోడు వైపుకి వెళితే ఎల్మెల్వార్ చర్చ్ ఉంది. కానీ నెత్తుకునే పనుడుదా? కానీ అన్ని అనుకూలంగానే దేవుడు ఇచ్చాడు, కానీ మనం ఉపయోగించుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన వాటిని ఉపయోగించుకోవాలన్నమాట. ఒకటి, చర్చికి వస్తేనే పరలోకం వెళ్ళిపోతారనే మాట చాలా దగా కూడా. ఎందుకంటే చర్చికి వచ్చినంత పరలోకం వెళ్ళాలి. మార్పు ముఖ్యం, మార్పు అనేటువంటిది ముఖ్యం. ఏ విధమైన మార్పు కావాలి అని అంటే ఆత్మ యొక్క ఫలాలు మనం ఫలించాలి. ఒక దినాన ఈ యొక్క యోహాను అంటున్నాడు, ఈ యొక్క యోహాను ద్వారా రాస్తున్న పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడినది కింద వచ్చిన 3వ అధ్యాయము 3వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, నీవు ఎలాగో ఉపదేశం పొందితువో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనొచ్చు, మారు మనసు పొందువు. నువ్వు ఎలాగా వింటున్నావో, ఎలా గైకుంటున్నావో, ఉపదేశం ఏ వింటున్నావో. మరొకసారి చదవండి. నీవు ఎలాగో ఉపదేశం పొందితువో ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనొచ్చు, మారు మనసు పొందుము. మరొకసారి చదవండి. నీవు ఎలాగో ఉపదేశం పొందితువో ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనొచ్చు, మారు మనసు పొందుము. మనసు మార్చుకో, కఠిన హృదయాన్ని మార్చుకో, హృదయాన్ని మార్చుకో. ఏం వింటున్నావు? ఎందుకంటే దేవుని చేతిలో మనం పట్టుబడాలి. రెండోది, క్రమానికి అయిపోవాలి. దేవుణ్ణి మనకు అనుకూలంగా మార్చేసుకోకూడదు, దేవుణ్ణి మనకు అనుకూలంగా మార్చేసుకోకూడదు. ఎందుకనంటే ఓ పాస్టర్ గారు అన్నాడంట, ఒక ఆయన సహోదరుడే చెప్పారు, ఏమన్నాడంటే, అయ్యారు నాకు చిన్న మందు అలవాటు ఉందండి అని అంటే పాస్టర్ గారు అన్నాడంటే, అప్పుడప్పుడు అర్థమైన తాకే అన్నాడట. అంటే ఎలా ఉంటుంది? కంటిన్యూ. అతను ఏం చేస్తాడు, పాస్టర్ గారే ఈ మాట అన్నప్పుడు నేను ఇంకా అభయమే కదా, తన భార్య ఏదైనా దెబ్బలాడింది అనుకో, పాస్టర్ గారు అన్నాడు అమ్మాయి అని అంటాడు, ఇంకేం మాట్లాడతారు. అలాగా ఇక్కడ ఏం చెప్పబడుతుందనంటే, లేఖనం ఏం చెప్పబడుతుందనంటే, నీవు జాగరూకుడు అయి ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియన నీ మీదకు వచ్చేదను నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకోనని కొందరు సాధ్యసులు నిరుతున్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రమును ధరించుకుందురు, నాతో కూడా సంచరించదురు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం దిగంబరిగా ఉన్నామా? తెల్లని వస్త్రాన్ని ధరించామా? ఎప్పుడు కనపడుతుంది మన దిగంబరత్వం? మనం ధరించిన తెల్ల వస్త్రం ఎప్పుడు కనపడుతుంది? ఎలా కనబడుతుంది? గమనించండి. దేవుడు మనకి ఇచ్చిన వస్త్రాలు అనేకమైన వస్త్రాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారంగా మనం ఏమి వింటున్నాము, ఏమి గైకుంటున్నాము, దాన్ని ఏం పాటిస్తున్నాము, ఏ విధంగా మనం ధరించాలి వీటిని గమనించండి. ఎందుకంటే
కొన్ని సందర్భాల్లో మనతో ఉన్నవారు మనం వదిలిపెట్టేస్తారు. ఎవరు వదిలిపెట్టేస్తారు? సంఘమైనా వదిలేస్తారు, పాస్టర్ గారైనా వదిలేస్తాడు, భార్య పిల్లలైనా వదిలేస్తారు, బంధువులు కూడా వదిలిపెట్టేస్తారు. ఎందుకనంటే అన్ని అనుకూలంగా ఉంటేనే లోకం వాళ్ళని ప్రేమిస్తుంది. అన్ని అనుకూలంగా ఉంటేనే. ఏదైనా బలహీనత పాస్టర్ గారికి ఏదో బలహీనత అంటమ్మా అని ఎవరైనా అన్నారనుకోండి, పాస్టర్ గారి పని అయిపోయింది, ఇంక పేజీ చింపేస్తారేమో అనుకుంటారంతే. అంతేగాని అయ్యో పాపమని ప్రార్థన చేయడానికి కానీ ఏదైనా సహాయం చేయడానికి కానీ ధైర్యంగా ప్రేమతో లోకాన్ని మనం చూస్తే లాభాన్ని ఆపేక్షిస్తూ ఉన్నారు. అందుని బట్టి మనం ఎవరిని నమ్మి మనం ముందుకెళ్ళాలంటే దేవుణ్ణి నమ్మి ముందుకెళ్ళాలి. దేవుని మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదు. మనుషులు చెప్పి ఆచారాలు వేరు. అందుని బట్టి ఇక్కడ మనకి బైబిల్ ఏం చెప్తుంది అంటే మనం ఆధ్యాత్మికత స్థితిలో మనం యేసుని అంగీకరిస్తే తీర్పులోనికి వెళ్ళక నిత్య జీవం. ఈ నిత్య జీవం అనేటువంటిది ఈ ఒక సువార్త సంఘాలన్నిటిలో కూడా ఈనాటికి కూడా చాలా సందర్భాల్లో చాలా మంది పడిపోతున్నాం. కనుక ఎక్కడ పడిపోతున్నామో, ఎలా పడిపోతున్నామో, లోకంలో ఇతరులను చూసి కాదు మనం వెళ్ళేది ముందుకి, దేవుని చూసి మనం ముందుకు వెళ్ళాలి. అయితే బైబిల్ గ్రంథము నుండి ఒక వచనాన్ని లోక సువార్త 6వ అధ్యాయము 37లో ఒక వచనాన్ని, తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు, నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు అని అంటున్నాడు. రెండోది యోహాను సువార్త 4:10 కూడా ఒక వచనాన్ని చదువుకుందాం. 4:10 ఒక వచనాన్ని. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? అది ఎరిగింటే నువ్వు ఆయనను అడుగుదువు, ఆయన నీకు నీ జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పును. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతు అనేది చేదుకొనుటకు నీకేమి లేదే, ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకును? తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లను త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే యేసు ప్రభు వారు ఒక మాటలు వినడానికి సమరయులు వెలివేయబడ్డారు. కొన్ని సందర్భాల్లో యూదులు సమరయులను వెలివేశారు, కానీ సమరయులతో సాంగత్యం చేయడానికి వెళ్ళారు. ఏమిటి సాంగత్యం అని అంటే సహవాసం, ఆధ్యాత్మికత సహవాసం. వాళ్ళతో సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళారు. చూడండి, క్రైస్తవ సంఘం అనేటువంటిది ఒక ఆధ్యాత్మికత పెండ్లి ఆహ్వానం వంటిది. ఒక ఆధ్యాత్మికత ప్రదానము చేయబడటానికి, ఒప్పందానికి పిలబడినటువంటిది. మనం ఏంటో అనుకుంటాం, మన విశ్వాసం, నేను అసలు ప్రభునే నమ్మనన్న వాళ్ళు ఈనాడు సేవ చేస్తున్నారు. నేను అసలు ప్రభునే అంగీకరించనన్న వాడు ఈనాడు సేవ చేస్తున్నారు. అయితే ఒక సమరయ స్త్రీకి ఆయన మాట్లాడుతున్నాడు, ఆమె మాట్లాడే విధానం వేరుగా ఉంది, ఆయన మాట్లాడే విధానం వేరుగా ఉంది, తిక్కమక్కగా ఉంది. అయితే ఆయన ఏమంటున్నా అంటే నేనిచ్చే నీళ్లు జీవపు నీళ్లు అని అంటున్నాడు. అయితే మా తండ్రి అయిన యాకోబు మాకు ఇచ్చాడు, పూర్వం ఓ బావి త్రవ్వించాడు. ఆ నీళ్లు ఇప్పటి వరకు కూడా మా పితరుల నుండి ఈ నీళ్లతోనే మేము జీవనాన్ని కొనసాగిస్తున్నాం, త్రాగటానికి ఈ నీళ్లు మేము వాడుకుంటున్నాం. నువ్వు అంతకంటే గొప్పవాడువా అని అంటున్నామే. నువ్వు అంతకంటే గొప్పవాడు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అనంటే 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగా కొనును, నేను ఇచ్చిన నీళ్లు త్రాగు వాడిప్పుడును దప్పిగా కొనడు. నేను వారికి ఇచ్చిన నీళ్లు జీవమునకై వారిలో ఊరడే నీట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నేను ఇచ్చే నీళ్లు వేరు, యేసు ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడు. ఏమిటి ఆ నీళ్ళు అంటే
కృపావరం అనేటువంటి నీలోనే ఓరాలి, నీలోనే నువ్వు త్రవ్వాలి. ఒకడు బావి త్రవ్వేవారు పూర్వం, బావులు త్రవ్వుతాం అంటే ఎంతవరకు అంటే నీళ్లు దొరికే వరకు బావిలు త్రవ్వేవారు అనమాట. అలాగే నీవు కూడా ఏం చేయాలని అంటే నీళ్లు దొరికే వరకు కూడా, అంటే దేవుని ఆత్మతో కుమ్మరింపబడే వరకు కూడా, పైనుండి వచ్చేటువంటి పరీక్ష కలిగి ఉండే వరకు కూడా నువ్వు ప్రార్థనతో త్రవ్వుతూనే ఉండాలన్నమాట. నాకు దినాన్ని దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఒక వృద్ధుడైన వారి వెనకాల నేను వెళ్తూ ఉన్నాను. సుబ్బారావు గారి వయసులో ఉంటుంది. ఒక ఆయన బారుగా ఉన్నాడు. ఆయన వెళ్తుంటే ఆయన వెనుక వెళ్తూ ఉన్నారు. బోరు బావులు, నీళ్లు దోడే బావులు తెల్లరేసరికి మన్ను పోసేసి పూర్తి చేసి ఉన్నాయి. నేను అంటున్నాను, అయ్యా ఈ బావులు పూర్తి చేశారు ఎలాగనంటే వీటిని త్వరగా తిరిగి త్రవ్వాలి. మనం త్రవ్వుతూనే ఉండాలి. మనం ప్రార్థన చేస్తూ మన బావులు అపవాది ఏం చేస్తా అంటే మన బావులు అపవాది పూడ్చి వేస్తూ ఉంటాడు. మనం వాటిని త్రవ్వుతూ ఉండాలన్నమాట. త్రవ్వి మనలోనే ఊరడి నీటి బొగ్గని, మనలోనే ఊరడి నీటి బొగ్గనంటే మనం ప్రార్థన చేసినప్పుడు పరమ నుండి వచ్చే పరీక్షను మనం పొందుకోవాలన్నమాట. పరమ నుండి వచ్చేటువంటి ప్రభావాన్ని మనం పొందుకోవాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలో అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలి? ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని సంబంధం అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అని ఏమంటున్నాడంటే నేను యాకోబుని ప్రేమించాను అంటున్నాడు. ఎందుకనంటే యాకోబు దేవుని గుడారములో పెరిగిన వాడు. యాకోబు ఎక్కడ పెరిగాడంటే తినుచు త్రాగుచు పెరిగిన వాడు స్నేహితులతో. యాకోబు అల్లారి ఆటబాటలతో పెరిగిన యాకోబు అల్లారి ఆటబాటలతో పెరిగిన వాడు. యాకోబు గొర్రెల కాపరి దేవుని గుడారంలో పెరిగిన వాడు. కనుక మన విశ్వాసంలో ఎటువంటి స్థిరమైన హృదయాన్ని కలిగి ఉన్నాం, మన విశ్వాసంలో ఎటువంటి రక్షణను కలిగి ఉన్నాం అని అంటే స్థిర హృదయాన్ని కలిగి ఉండాలి. ఏదైనా సమస్య చూడండి, నేను కొన్ని సంవత్సరాల క్రితం పుష్కరాలు జరుగుతాయి కదండి. పుష్కరాలు జరిగినప్పుడు ఏం జరుగుతుందని అంటే మొత్తం వాడకట్టు కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఓ రోజు కొందరు. చాలామంది వాళ్ళ ఉన్న విశ్వాసం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నేనే ఉండిపోయాను అనే భావంతో క్రైస్తవులు కూడా చాలామంది 130% మంది పుష్కరాలకు వెళ్ళారు. అంటే గోదావరిలోకి వెళ్ళి స్నానం చేసి రావడానికి. అంటే లోకం ఎటువైపుకి వెళ్ళిపోతుందో అటువైపుకి వెళ్ళిపోయేటువంటి ఆలోచన. ఎటు ప్రజలు ఎక్కువగా వెళ్తున్నారో అటు వెళ్ళిపోయేటువంటి ఆలోచన. అది మంచి అయినా చెడ్డైనా ఆలోచన లేదనమాట. ఇవన్నీ పురాతన కాలం నుండి ఏర్పడినవి. వీటన్నింటినీ కూడా తాళ్ళకిందులు చేయడానికి దేవుడు యేసుని భూమి మీద అవతరింపజేశాడు. వీటన్నిటి యొక్క ఉండేటువంటి జ్ఞానం కంటే యేసుని యొక్క జ్ఞానం ఎటువంటిదని అంటే భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. పర సంబంధమైన ఆధ్యాత్మికత స్థితిని మానవులకు రహస్యంగా ఆయన బోధిస్తూ ఉన్నాడు అనమాట. మనలను పర సంబంధమైన ఒక వ్యక్తిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు, కానీ భూ సంబంధమైన డెవలప్మెంట్ కొరకు కాదు. పర సంబంధమైన వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అందుచేత రక్షణ అందరికీ ఉపయోగపడేది. ఈ